ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, ఏకంగా ముగ్గురు దయ్యాలు ఒక అమ్మాయిని పట్టుకొని తన ఫ్యామిలీని వెంటాడితే అది ఎలా ఉంటుందో తెలుసా? అసలు ఈ మూడు దయ్యాల కథేంటి, ఇవెలా పట్టుకున్నాయి, దాంతో పాటు అయ్యో పాపం అని జాలిపడి ఒక కుటుంబం పట్ల చూపించిన జాలి చివరికి వాళ్ళని సర్వనాశనం చేయడానికి కారణమయ్యింది. తనకు కావాల్సింది సొంతం చేసుకోవడం కోసం ఒక పరాయి స్త్రీ ఎంత నీచానికైనా ఒడిగడుతుందని ఈ ఇన్సిడెంట్ వింటే మీకు అర్థమవుతుంది. మన సబ్స్క్రైబర్ వాళ్ళ ఫ్యామిలీలో చిన్నప్పుడు జరిగింది, అలాగే వాళ్ళ సిస్టర్ కి జరిగింది, అన్ని మనతో షేర్ చేసుకున్నారు. అసలు వాళ్ళకి ఏమైందో తెలియాలంటే మరి వీడియోనైతే స్టార్ట్ చేసేద్దాం. మీరు మాత్రం వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూసి ఓన్లీ ఇన్సిడెంట్ గురించి మాత్రమే కమెంట్ చేయండి. అలాగే వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. నా పేరు దేవి, మాది చీపురుపల్లి దగ్గర చిన్న విలేజ్. ఈ ఇన్సిడెంట్ 2010 నుంచి 2013 సంవత్సరం ఆ టైంలో జరిగింది. అప్పుడు మేము బాగా చిన్న పిల్లలము. నాకు 5 ఇయర్స్, మా సిస్టర్కేమో 4 ఇయర్స్ అలా ఉండేవి. మేము పనులు చేసుకోవడం కోసం చీపురిపల్లి నుంచి విజయవాడకి వలస వెళ్ళిపోయాము. కానీ మా అమ్మమ్మ వాళ్ళు మాత్రం ఇక్కడే పల్లెటూరులో చీపురుపల్లిలో ఉన్నారు. మేము విజయవాడ వెళ్ళిన ఒక 10 ఇయర్స్ వరకు బాగానే ఉన్నాము. ఆ తర్వాత మాలాగే పనుల కోసం వేరే ఇంకొకళ్ళు వచ్చారనమాట. వేరే ఊరి నుంచి. ఆవిడకి ఏంటంటే వాళ్ళ హస్బెండ్ లేరు. వాళ్ళ హస్బెండ్ వేరే ఒక ముస్లిం ఆవిడతో రిలేషన్షిప్ పెట్టుకొని ఏదో యాక్సిడెంట్లో చనిపోయారంట. అయితే తనకు ఒక బాబు, వాళ్ళమ్మ, వాళ్ళ తమ్ముడు వీళ్ళే ఉండేవారు. సరే పాపం తనకి వాళ్ళ హస్బెండ్ లేరు అనుకొని మా అమ్మ, మా నాన్న కూడా తనకి ఏం కావాలన్నా ఏది అడిగినా అవన్నీ ఇచ్చేది, అన్నీ చేసేది. వాళ్ళు కూడా మాతో ఒక 2 సంవత్సరాల వరకు చాలా బాగా ఉండేవారు. ఆ తర్వాత చిన్న చిన్నగా మా నాన్నలో మార్పు వచ్చేసింది. మా నాన్న రోజు మమ్మల్ని కొట్టడం, మమ్మల్ని సరిగ్గా పట్టించుకోకపోవడం చేసేవారు. ఒకరోజు మా తాతయ్యకి ఒంట్లో బాగుండకపోతే మా దగ్గరకు వచ్చారు చూపించుకోవడానికి. ఆ టైంలో కూడా మా నాన్న మా అమ్మతో గొడవ పడి మా అమ్మ మెడలో ఉన్న తాడుని తెంపేశారు. ఆ తర్వాత ఒక రోజు మా నాన్న ఆవిడతో అలా ఉండడం మా అమ్మ చూసేసింది. డైరెక్ట్గా వాళ్ళిద్దరు పట్టుబడ్డారు. ఆ రోజు నుంచి మా నాన్న రోజు వాళ్ళ ఇంటికి వెళ్ళడం, ఇక్కడికి వచ్చి అమ్మని కొట్టడం, మేమేం అడిగినా సరే ఇవ్వకపోవడం, అది ఇది చేసేవారు. అప్పుడు మా పెద్దత్తయ్య వాళ్ళు కూడా మాతోనే ఉండేవారు. వాళ్ళు కూడా మమ్మల్ని అలాగే చేసేవారు. వాళ్ళు మా నాన్నకే సపోర్ట్ చేసి తన్నే పెళ్లి చేసుకుంటాడు, మీరొద్దు మాకు, అది ఇది అనేసి. కొంతకాలం అయితే అలాగే గడిచింది. మా అమ్మ కూడా సైలెంట్ అయిపోయింది. ఆ తర్వాత మరి ఏమైందో తెలియదు. మా నాన్నతో రిలేషన్షిప్ పెట్టుకున్న ఆవిడ చనిపోయింది. ఆవిడ చనిపోయిన కొద్ది రోజుల తర్వాత మా అమ్మకు, నాకు, మా చెల్లికి ఏదో ఒక హెల్త్ ఇష్యూస్ రావడం స్టార్ట్ అయ్యింది. రోజు రోజుకి మా నాన్న అయితే బాగా వీక్గా నల్లగా అయిపోతున్నాడు. మా నాన్న అసలుకైతే చాలా తెల్లగా ఉంటారు. మా నాన్న ఇలా వీక్గా అయిపోతుండడం చూసి మా అమ్మ వాళ్ళు హాస్పిటల్కి తీసుకెళ్ళి అక్కడ చూపించుకొని ఇంటికి వచ్చాక అమ్మేమో నాన్నని ఇంట్లో పడుకోబెట్టేసింది. తనేమో బయట ఏదో పని చేసుకుంటూ ఉండగా అమ్మ వెనకాల నుంచి మనిషి అయితే ఎవ్వరు కనిపించలేదు, కానీ మాటలు మాత్రం వినిపిస్తున్నాయి. ఏంటే వాడిని హాస్పిటల్కి అక్కడికి ఇక్కడికి తిప్పుతున్నావు, వాడిని కాపాడుకోవడానికి నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేసినా అది జరగదు, వాడిని నేను నాతో పాటు తీసుకొని వెళ్ళిపోతాను, నీకు దూరం చేస్తాను అని ఇలా మాటలు వినిపించేసరికి మా అమ్మ అయితే చాలా భయపడింది. ఇదే విషయం మా మామయ్య వాళ్ళకి కూడా చెప్పింది. కానీ వాళ్ళేమన్నారంటే ఏం లేదులే అక్క, ఏం కాదు, నువ్వు భయపడమాకు అని చెప్పారు. కానీ అలాగ మాకు చాలా సార్లు కనిపించి భయపెట్టింది. రోజు రోజు కూడా ఏదో ఒకలా మమ్మల్ని ఇబ్బంది పెడుతూ వచ్చింది. ఒక రోజైతే మా చెల్లిని చంపాలని చూసింది. మా ఇంటి డాబా పైన మా చెల్లను, మా నాన్న ఉన్నారు. నేనేమో స్కూల్కి వెళ్ళాను, అమ్మేమో ఇంట్లో ఉంది. మేముండేది సిటీలో కదా, అక్కడేంటంటే 3 లైన్ కరెంటు వైర్స్ ఉంటాయి. మా చెల్లి ఏంటంటే డాబా పైన చిన్న ఐరన్ రాడ్స్ ఉంటాయి కదా, వాటితో ఆడుకుంటూ ఉంటే సడన్ గా ఇది మా చెల్లిని తోసేసింది. మా నాన్నేమో చూసుకోలేదు. ఆ రాడ్ వెళ్ళి కరెంటు వైర్స్ మీద పడిపోయి తనకి ఫుల్గా షాక్ కొట్టింది. ఇంకా తను మెట్ల మీద నుంచి కిందకి పడిపోయింది. వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్ళాము, బ్రతికింది. ఎలాగలా ఏదో ఒకటి మమ్మల్ని చేస్తూనే ఉండేది. ఇంకా ఆ రోజు నుంచి అమ్మకి దగ్గరగా రావడం, తన పైకి ఎక్కడం, వచ్చి నిన్ను చంపేస్తా అనడం, అమ్మ మీద కూర్చోవడం. ఒకసారి అయితే మా నానమ్మ, తాతయ్య వాళ్ళు ఎవ్వరూ లేనప్పుడు ఇంట్లోనే మా అమ్మ జుట్టు పట్టుకొని ఈడ్చేసింది. ఆ ఆత్మ ఈడ్చేసి ఫ్యాన్ కి ఊరేస్తుంటే కొంతమంది బయట నుంచి చూసి ఏమనుకున్నారంటే మామూలుగా మా అమ్మకై మా అమ్మ అలా చేసుకుంటుందేమో అనుకున్నారు. అక్కడేమో వాళ్ళకి కనిపించలేదు ఆ ఆత్మ, కానీ మా అమ్మకి మాత్రం క్లియర్ గా కనిపిస్తుంది.
ఇంకిక్కడ ఇలా జరుగుతుందని ఊర్లో ఉన్న అమ్మమ్మ వాళ్ళకి తెలిసింది. వాళ్ళొచ్చి అడిగినా సరే మా నాన్న అసలు నేనేం తప్పు చేయలేదు అని చెప్పేవారు. అయితే మా అమ్మమ్మ వాళ్ళు ఉండే ఊరికి దగ్గరలో ఇంకొక ఊరుంటుంది. అసలు ఎందుకు ఇంట్లో గొడవలు వస్తున్నాయి, ఎవరి వల్ల అని తెలుసుకోవడానికి అక్కడికి వెళ్ళారు. అక్కడేంటంటే దుర్గమ్మ అమ్మవారు వస్తారనమాట. ఆకులు పసరు వేసి చూసి చెప్తారు. అలా చూసి వాళ్ళేం చెప్పారంటే, మీ అల్లుడికి మందు పెట్టారమ్మా, అది కూడా మీ ఇంటి పక్కనున్న అమ్మాయే పెట్టింది. అదెలా అంటే తన యూరిన్లో మందు కలిపేసి మీ అల్లుడి తలకి పట్టించింది. అలా మీ అల్లుడిని ఆమె వశపరుచుకుంది అని చెప్పారు. కానీ అప్పుడు మాకు అర్థం కాలేదు. ఆ తర్వాత మా మామయ్య వాళ్ళు విజయనగరంలో ఇలాంటి వాటికి చూస్తారు అంటే అక్కడికి తీసుకువెళ్ళాము. అప్పుడు వాళ్ళు ఏం చెప్పారంటే, అది మీ అందరినీ చంపి మీ నాన్నని తనతో తీసుకువెళ్ళడానికి వచ్చింది అని చెప్పారు. అసలు ఎవరది, ఎందుకు మమ్మల్ని చంపాలని చూస్తుంది అని వాళ్ళని అడిగితే అప్పుడు చెప్పారు, ఇలా విజయవాడలో ఉన్నప్పుడు మా పక్కింటి ఆవిడే అని, అది మామూలు దయ్యం కాదు, దాన్ని కావాలనే చేసి పెట్టారు, అది విడిపించుకోవడం కూడా కష్టం ఇక్కడ అని చెప్పారు. ఆ తర్వాత మేము శ్రీకాకుళం దాటి పాలకొండ అటు సైడ్ అక్కడికి వెళ్తే వాళ్ళు కూడా ఇది కొంచెం గట్టిగానే ఉంది అని చెప్పి వాళ్ళు ఏం చెప్పారంటే, ఒక 2 వీక్స్ అమావాస్య పౌర్ణమికి ఇలా రావాలి అని చెప్పారు. 3 దారులు కలిసిన చోట ఒక పూజ పెట్టారు. పూజ పెట్టి తాతయ్య వాళ్ళను మా అత్తయ్య వాళ్ళను ఒక నల్ల కోడిని పౌర్ణమి అమావాస్యకి ఇలా చేయమన్నారు. నల్ల కోడితో దిష్టి తీసేసి 3 దారులు కలిసిన చోట పారేసి వచ్చాము. మా నాన్నకి ఆవిడ వేసిన మందుని తీయించేసి మేము అక్కడి నుంచి మా సొంతూరికి మళ్ళీ చీపురుపల్లికి వచ్చేసాము. సర్లే వదిలింది కదా అనుకున్నాము. ఇంతకి ఆవిడ చనిపోయిన తర్వాత ఆ ఆత్మని మా మీదకి వదిలింది ఎవరంటే మా పెద్దత్తయ్యోళ్ళు. ఎందుకంటే వాళ్ళకి మమ్మంటే ఇష్టం లేదు. మా నాన్నని తన నుంచి దూరం చేశామని మమ్మల్ని చంపాలని చూస్తుందంట. దానివల్ల అయితే మేము చాలా ఇబ్బందులే పడ్డాము. ఎలాగోలా దాన్ని వదిలించుకున్నాము. పాపం తనకి హస్బెండ్ లేరు, పిల్లలతో ఉంది అని జాలిపడి తనకి చూస్తే మమ్మల్నే లేకుండా చేయాలని చూసింది. కానీ మా ఇంటి దేవత పైడితల్లి అమ్మవారు ఉన్నారు, ఏం చెయ్యనివ్వలేదు, మాకు రక్షగా ఉన్నారు. ఆ తర్వాత మేము ఇంకా విజయవాడ వెళ్లకుండా చీపురుపల్లిలోనే ఉండిపోయాము, ఊర్లోనే. అది అయిపోయిన తర్వాత ఒక 2 ఇయర్స్ గడిచాయి. ఆ తర్వాత మళ్ళీ స్టార్ట్ అయింది. ఊర్లో ఏంటంటే మర్రి చెట్ల మీద దయ్యాలుంటాయి కదా. మేము స్కూల్కి వెళ్ళి రావాలంటే వేరే ఊరు వెళ్ళాలి. అక్కడ ఏంటంటే దారిలో ఒక పెద్ద మర్రి చెట్టు ఉంటుంది. అక్కడ ఏంటంటే కడుపుతో ఉన్న ఒక అమ్మాయి వాళ్ళ హస్బెండ్ కొట్టడం వల్ల ఉరివేసుకొని చనిపోయింది. అప్పుడు మా చెల్లి ఫస్ట్ మెన్సెస్ అయ్యింది. ఆ టైంలో ఏంటంటే ఫస్ట్ రోజు హెయిర్ లీవ్ చేసుకొని కొత్త పెళ్లి కూతుర్లా రెడీ అవుతారు కదా, అలా వెళ్ళినప్పుడే అది మా చెల్లి వెనకాలే వచ్చేసింది. ప్రతిసారి కూడా తనకి పీరియడ్ వస్తుంది, కానీ 15 రోజులకు ఒకసారి పీరియడ్ వస్తుంది, బ్లీడింగ్ అవుతూ ఉంటుంది. మేం దాన్ని కూడా అంత సీరియస్ గా పట్టించుకోలేదు, మామూలే కదా అనుకున్నాము. ఆ తర్వాత నుంచి రోజు ఇంట్లో ఇబ్బందులు పెట్టడం, కూరలు కూడా వండుతుంటే ఏదో విచిత్రంగా స్మెల్ రావడం, ఇంట్లో కూడా ఏదో కాలిపోయిన వాసన రావడం, ఇంట్లో పూజ చేసుకుని దీపం పెట్టాలి అనుకున్న వేరే వేరే విధంగా జరిగిపోవడం. ఒక రోజైతే మా చెల్లి గుండెల మీద అది గట్టిగా కూర్చుందంట. అప్పటికే తను మా అందరిని కూడా పిలుస్తుంది, అక్క అందరూ రండి, అమ్మ అమ్మ ఏదో ఉంది నా గుండెల మీద పట్టుకొని నొక్కేస్తుంది, తీయండి తీయండి అని చెప్తుంది. గాని మాకైతే అంతగా తెలియలేదు. మేము వెళ్ళేసరికి అప్పటికే తను చనిపోయినట్టు అయిపోయింది. అస్సలు మన కాన్షియస్ లో లేదు. ఇంకప్పటికప్పుడు హాస్పిటల్కి తీసుకెళ్ళాము. తీసుకెళ్తే ఇలా చెప్పారు, ఒంట్లో కొంచెం నీరసం ఉంది, అందుకే తను అలా అయిపోయింది, ఇప్పుడు పర్లేదు, ఇంకా మీరు ఇంటికి తీసుకెళ్ళిపోవచ్చు అన్నారు. సరే అని ఇంటికి వచ్చాక అసలు ఎందుకు తనకి ఇలా అవుతుంది, ఎందుకైనా మంచిది ఒకసారి చూపిద్దామని. మేమేంటంటే హిందూసే, కానీ మాకు ఫీవర్ వచ్చినా సరే ఇంట్లో ఏమైనా సరే మెయిన్ మేము వెళ్ళేది మసీద్కే. మేము ఎక్కువగా నమ్మేది వెంకటేశ్వర స్వామినే, కానీ ఇలాంటి వాటికి మేము మసీద్లోనే చూపించుకుంటాము. కానీ మరి ఏమైందో, మసీద్కు వెళ్ళినా సరే వాళ్ళు మేము చేయలేమని చెప్పేశారు. ఎలా అయినా సరే దాన్ని తీసేయండి అని చెప్పేసరికి శ్రీకాకుళం దాటి పలాస దగ్గర అనమాట. ఆ టైంలో అక్కడ కొండ ప్రాంతాల్లో ఉంటారు కదా, వాళ్ళు ఏమన్నారంటే, మీరు పాపని ఎలాగైనా ఇక్కడికి తీసుకురండి, లేకపోతే చచ్చిపోతుంది, అది ఇది అని చెప్పారు. సరే తీసుకొస్తామండి అని టైం చెప్పారు. తీసుకెళ్ళామన్నమాట. ఆ రోజు అమావాస్య. మా చెల్లికి మొత్తం దిష్టి తీసేసి అవన్నీ తీసి ఒక బొమ్మలో పెట్టేసి ఒక చెట్టుకి మేకు కొట్టి పెట్టారు. పెట్టాక అదేం చేశారంటే ఒక చిన్న మొక్క అన్నమాట, ఆ మొక్కకి చుట్టు పెట్టి ఎవ్వరు తొక్కని ప్లేస్లో ఆ మొక్కని పాతి పెట్టమన్నారు. మా వాళ్ళు ఏం చేశారంటే దాన్ని పాతి పెట్టకుండా శ్రీకాకుళంకి నాగవల్లి డ్యామ్ లాగా వెళ్తుంది కదా, ఆ నదీ తీర ప్రాంతంలో ఒక గుంత తీసి పాతి పెట్టారు.
అదేమైందంటే ఈ చేపలు పట్టే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు దాన్ని బయటికి తీసేశారు. అదంతా చేసిన తర్వాత మా సిస్టర్కి ఒక 6 months బాగానే ఉంది. ఆ తర్వాత మళ్ళీ స్టార్ట్ అయింది. అది కూడా మామూలుగా కాదు, ఇంకా భయంకరంగా. ఏంటి ఇలా జరుగుతుంది అనుకున్నాము. ఇంకా అమ్మకి కనిపించిందనమాట. ఏంటి నీ కూతురిని కాపాడుకోవాలని చూస్తున్నావా, నీకు తెలియదా నేను ఎలాంటి దాన్నో అని ఇష్టం వచ్చినట్టు నోటికొచ్చిన పచ్చి బూతులన్నీ తిట్టింది. పచ్చిగా తిట్టడం అట్లా మొత్తం చేసింది. ఇంట్లో ఉన్న ఫుడ్ ఎలా పడితే అలా తినేయడం, వాష్రూమ్కి వెళ్తే అక్కడికొచ్చి భయపెట్టడం, నైట్ లెగిస్తే ఏదో ఒకటి చెయ్యడం, ఏదో ఒకటి చేసి మమ్మల్ని అయితే భయపెడుతూనే ఉంది. ఈసారి మాకు విజయనగరంలో పూజ చేస్తారు, ఒకళ్ళు ఇలా బాగు చేస్తారు అని చెప్తే వాళ్ళని కలిసాము. వాళ్ళు ఏం చెప్పారంటే 6 weeks పూజ చేయాలి, పూజ చేస్తే అవన్నీ తీస్తాము అని చెప్పారు. సరే ఇంత అమౌంట్ అవుతుంది, రెడీ చేసుకోండి, అది చిన్నది కూడా కాదు, కొరివి దెయ్యం అని చెప్పారు. వాళ్ళు అలా చెప్పిన తర్వాత అన్నీ రెడీ చేసుకున్నాము. ఆ రెడీ చేసుకున్న రోజే మా చెల్లికి పీరియడ్స్ వచ్చాయి. అలా రావడంతో ఆత్మకి పవర్ ఇంకా ఎక్కువైంది. తన బ్లడ్ నది చూసేసరికి ఇంకా వాళ్ళు తీయలేకపోయారు. వాళ్ళు ఏమన్నారంటే ఇంక ఇక్కడ అవ్వదు, వేరే వాళ్ళని పిలుస్తాము, అమావాస్యకి ఇంకా 15 రోజులే టైం ఉంది, ఈలోపు మీరు తన్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి అని చెప్పారు. అయితే ఈలోపు రోజుకోలా చూపించేదన్నమాట మాకు. ఎలా అంటే చెయ్యి కోసుకోవడం, బ్లేడ్తో కోసేసుకోవడం, అలాగా మెడిసిన్ తాగేస్తాను, అది తాగేస్తాను, మేడ మీద నుంచి దూకేస్తాను, చచ్చిపోతాను, అది ఇది, మర్రి చెట్టు దగ్గరకు వెళ్ళి ఉర్రి వేసుకుంటాను, అక్కడికి వెళ్ళి డ్యాన్సులు చేయడం, చాలా అంటే చాలా ఘోరంగా చేసింది ఆ టైంలో. అప్పుడు మా దగ్గర మనీ కూడా లేవు, ఇంకా తాతయ్య వాళ్ళే అప్పు చేసి తీసుకొచ్చారు మాకు పెట్టడానికి. ఫుడ్ కూడా విసిరేసేది, రైస్ కూడా ఏం తెచ్చినా అసలు ఉంచేదే కాదు, అన్ని కూడా అస్తవ్యస్తం చేసేసేది. అదొక స్మెల్ లాగా వచ్చేసేది ఇంట్లో ఉన్నంతసేపు కూడా. తను రూమ్లో ఉన్నంతసేపు అదొక బ్యాడ్ స్మెల్ అదంతా వచ్చేది. ఆ 15 రోజులు కూడా మాకు నరకం అంటే ఏంటో చూపించింది. దాని తర్వాత అక్కడికి తీసుకెళ్తే వీళ్ళుంటారు కదా పాలీలు, కొండ జాతి వాళ్ళు, అక్కడ విడిపిస్తారు, కొండల్లో అదంతా చేస్తారు పూజలు. వాళ్ళు అక్కడ ఒక పూజలాగా చేసి బ్లాక్ కలర్ గీత గీసి ఒక బొమ్మ చేశారు. ఈ పుర్రెలు అవన్నీ కూడా పెట్టారు ఆ బొమ్మ మీద. ఇంకా దాన్ని అడిగారు ఎవరు ఏంటి అని అడిగితే ఫస్ట్ అదైతే చెప్పలేదు. ఆ తర్వాత నేను నీకు తెలీదా ఏంటి, అది ఇది అని అరుస్తుంది. ఎందుకు వచ్చావు ఏంటి అని అడిగితే తను నాకు కావాలి, నేను తన్ని తీసుకెళ్ళిపోతాను, లేకపోతే వాడినైనా ఇచ్చేయండి, నాకు వాడైనా కావాలి ఇదైనా కావాలి, రెండిట్లో ఎవరినైనా ఇవ్వండి అని అంటుంది. ఎవరిని ఇవ్వడం జరగదు, అసలు నీకేం కావాలో అది కోరుకో, చెప్పు తీసుకెళ్ళు అంటే 2 గొర్రెపోతుల మాంసం పెద్దవి, ఒక పెద్ద కంచం నిండా బిర్యానీ, 100 మంది తింటారు కదా ఆ టైప్లో అంత పెద్ద కంచంలో బిర్యానీ, ఒక కోడిని, అవన్నీ అడిగింది, పెట్టేశాము. అవన్నీ చేసిన తర్వాత వెళ్ళిపోతానని చెప్పింది. ఇంకా మేము అవన్నీ చేపించుకొని ఇంటికి వచ్చాక స్నానాలు అవన్నీ చేసి ఇంట్లోకి వెళ్ళండి అని చెప్తే అలాగే చేసాము. అక్కడితో ఆ ప్రాబ్లం అయితే క్లియర్ అయిపోయింది. అదైతే మా చెల్లిని చాలా అంటే చాలా ఇబ్బంది పెట్టింది, మాకైతే నరకం చూపించేసింది. ఈ కొరివి దయ్యం రూపంలో మా చెల్లిని పట్టుకుంది ఎవరో కాదు, విజయవాడలో మా ఇంటి పక్కనున్న ఆవిడే. ఆ రోజు మా చెల్లి నచ్చి మా చెల్లితో పాటు మా ఇంటికి వచ్చేసింది. మా చెల్లినన్నా మా నాన్ననన్నా తనతో పాటు తీసుకెళ్లాలని చూసింది. పూజ చేపించుకుని దాన్ని మళ్ళీ వదిలించేసుకున్నాము. ఆ తర్వాత ఇప్పుడు చెప్పబోయేది కూడా మా సిస్టర్కి జరిగింది. 2018 ఆ టైంలో జరిగింది. తను బీటెక్ చేసేసి జాబ్ పర్పస్లో ఉన్నప్పుడు ఇది జరిగింది. తను బీటెక్ అవంతి కాలేజ్లో అనమాట. అక్కడ ఏంటంటే అవంతిలో ఇన్స్టిట్యూట్స్ 4-5 పెడతారు, ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క విలేజ్లో ఉంటుంది. ఒక ఇన్స్టిట్యూట్ ఏంటంటే గరివిడ్లో పెట్టారు, అక్కడ ఒక రైల్వే ట్రాక్ ఉంటుంది. ఆ రైల్వే ట్రాక్ దగ్గర పట్టుకున్న ఇవి అసలు ఏం జరిగిందంటే మా చెల్లిని మా అమ్మ వాళ్ళ తమ్ముడికే ఇచ్చి పెళ్లి చేశారు, మాలో మాకే చేశారనమాట. పాతకాలంలో అలాగే పెళ్లి చేస్తారు కదా, మావయ్యలను బావలను పెళ్లి చేసుకోవడం అలా చేసేసారు. మా చెల్లికి పెళ్ళయిన తర్వాత మా తాతయ్య వాళ్ళ ఇంటికే వచ్చింది. అంటే ఊర్లోనే 2 ఇల్లులు కూడా, మా తాతయ్య వాళ్ళది అలాగే మా పెద్దమ్మ వాళ్ళది కూడా. ఇంట్లో అడుగు పెట్టిస్తారు కదా, అలా అడుగు పెట్టగానే ఒకేసారి 5 ఆవులకి మొత్తం వామిటింగ్స్ అవన్నీ అయిపోయాయి. ఇంకా అవి నిల్చోలేక కింద పడిపోయాయి, కాళ్ళు కూడా కదల్చలేకుండా. అందులో ఫస్ట్ మెయిన్ ఆవు ఏమైందంటే చనిపోయింది. బాగా అరిచి అరిచి రాత్రంతా ఎందుకో గోల్ పెట్టి చనిపోయింది. మిగిలిన ఆవులు కొంచెం పర్లేదు, మామూలుగానే అనుకున్నాము, ఎందుకంటే పెళ్లి భోజనాలు ఎక్కువగా మిగిలితే పెట్టేస్తాం కదా, అలా ఎక్కువ ఫుడ్ ఆ రోజు ఆవులకి పెట్టేశాము. అలాగని ఏమైనా ఎక్కువ తినడం వల్ల అలా జరిగిందేమో అని అనుకున్నాము.
సరే అని మేము పట్టించుకోలేదు. ఆ తర్వాత మా చెల్లిని కూడా ఊరుకోబెట్టేసాము. ఏం కాదులే, ఏం అవ్వదు అని ఊరుకోబెట్టాము. ఎందుకంటే తను ఇంట్లో అడుగు పెట్టడం వల్లనే ఇలా జరిగింది కదా, చాలా బాధపడింది. అలా ఒక 5 నెలలైతే గడిచాయి. ఆ తర్వాత మా చెల్లి వాళ్ళు ఢిల్లీ వెళ్ళొచ్చారు. ఇంకా 1 ఇయర్ అలా అవుతుంది. ఈలోపు మా మావయ్యని ఎక్కువగా నైట్ టైం ఏమయ్యేదంటే దగ్గరికి రానివ్వకపోవడం, నేను చంపేస్తాను అనడం, నువ్వెవడ్రా నన్ను ఏది పడితే అది చేయడానికి అనేసి అలా స్టార్ట్ అయిందనమాట. ఆ తర్వాత ఒక 6 మంత్స్కి మా చెల్లి ప్రెగ్నెంట్ అని తెలిసింది. ఒక 3 మంత్స్ అయ్యింది. ఇంకా 4th మంత్ ఎంటర్ అవుతుంది అనగా మా చెల్లికి అది ఇంకా డైరెక్ట్గా కనిపించడం స్టార్ట్ చేసింది. నువ్వు ఈ ప్రెగ్నెన్సీని ఉంచుకోకు, తీసేసాయి, మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం, ఉండకు, వీళ్ళు నిన్ను ఉంచరు, ఇదొద్దు, మనకి వెళ్ళిపోదాం, అది ఇది అని చెప్పడం మొదలుపెట్టింది. నువ్వు చచ్చిపో, నాతో పాటు వచ్చేసాయి, అవన్నీ చెప్పడం స్టార్ట్ చేసింది. ఆ తర్వాత మేము తనని మసీద్కు తీసుకెళ్ళి రక్ష అదంతా కట్టించి బొట్టు అదంతా పెట్టించి మసీద్లోనే తీసుకొచ్చాము. మా నాన్నగారు అయితే ప్రజెంట్ ఇప్పుడు పంతులుగా చేస్తున్నారు. కానీ మాకేం జరిగినా సరే చిన్నప్పటి నుంచి ఏమైనా సరే మసీద్కే తీసుకెళ్ళి చూపిస్తారు. ఆ మసీదులో ఉండే వాళ్ళని ఇంటికి పిలిపించడం, ధూపం వేయించడం అలా చేయిస్తారు. ఇంకా సరే అని మసీద్ దగ్గరికి తీసుకెళ్తే వాళ్ళు ఏం చెప్పారంటే, కొంచెం గాలిలాగే ఉంది, విడిపించుకోవాలి, చాలా కష్టం, లేకపోతే డేంజర్లో పడతారు, మీరందరూ చనిపోతారు అని చెప్పారు. సరే అనుకున్నాము. ఇంకా 6th మంత్ వచ్చింది తనకి. హాస్పిటల్కి వెళ్ళి చూపించుకుంటే కడుపులో బేబీ పెరగలేదు, ఏం లేదు అని చెప్పారు. ఆ తర్వాత తీసేయాలి అని చెప్తే సరే అని ఒప్పుకొని ఇంటికి వచ్చాము. ఇంకప్పటికప్పుడే ఫుల్ పెయిన్స్ లా స్టార్ట్ అయిపోయాయి. బేబీ అయితే లోపలే చనిపోయింది. బేబీని బయటికి తీశారు. మా మావయ్య అయితే ఆ బేబీని తీసుకొచ్చి పాతి పెడుతూ ఉండగా అసలు ఆకారం అయితే మా మావయ్యకు క్లియర్గా కనిపించిందంట. దాంతో నిన్ను కలవనివ్వనరా, నిన్ను కూడా చంపేస్తాను, అది ఇది అనేసి మా మావయ్య ఫేస్ మీద కొట్టడం, ఒళ్ళంతా కూడా బరకడం ఇలా చేసేసింది. అది అయిపోయాక మా సిస్టర్ని ఇంటికి తీసుకొచ్చి దిష్టి తీసేసి పడేశాము. మళ్ళీ తనని మసీద్కి తీసుకెళ్తే అక్కడ కూడా ఒక నిమ్మకాయ కోసారు. ఒక కోడిని అదంతా దిష్టి తీసి అమావాస్య రోజు కోడి మెడ తిప్పేసి 3 చెరువు గట్లు కాడ పడేసి రమ్మన్నారు. అలా పడేసి వచ్చే రోజు మా తాతయ్య వాళ్ళైతే ఫుల్ భయపడ్డారు. ఇంకా వచ్చేసాక మా అమ్మమ్మని వాష్రూమ్కి వెళ్తే ఎవరో తోసేసినట్టు అయిపోయింది. వెనక నుంచి ఎవరో తోసేసినట్టే ముందుకు పడిపోయింది. చెయ్యి కూడా కొంచెం ఫ్రాక్చర్ అయ్యింది. అప్పటికి మా అమ్మమ్మ చెప్తూనే ఉంది, నన్నెవరో వెనక నుంచి తోసేశారు అని చెప్తే, లేదులే, నువ్వు ఒక్కదానివే ఉన్నావు కదా, ఎవరు తొయ్యలేదులే, నీకేం అవ్వలేదు అనేసి అన్నారు. ఆ తర్వాత మా మావయ్యని 5th ఫ్లోర్ నుంచి కిందకి తోసేసింది. అలా పడినప్పుడు తనకేమైందంటే కాళ్ళు రాయి దిగబడిపోయి కాలు ఫ్రాక్చర్ అయిపోయింది. ఒక 1 ఇయర్ వరకు తను అలాగే బెడ్ రెస్ట్లో ఉన్నారు. ఒక రోజైతే అమ్మమ్మ వంటగదిలో వంట చేస్తుండగా వేడి వేడి నూనె మొత్తం తన చేతి మీద వంపేసింది. అసలు ఆవిడ చాలా ఏజ్డ్ పర్సన్, చాలా దారుణంగా చేయంతా కాలిపోయేటట్టు చేసింది. అలా ఒకటి కాదు, ఒకటి అయిపోయిన తర్వాత ఇంకొకటి. ఆ తర్వాత నన్నేం చేశారంటే తీసుకెళ్ళి కాలేజ్లో జాయిన్ చేసేసారు. నన్ను ఆ టైంలో ఇక్కడ ఉంచకూడదు, మళ్ళీ నాకేమైనా అవుతుందో అనేసి కాలేజ్లో జాయిన్ చేసినప్పుడు విజయనగరంలో అక్కడికి కూడా అది నాతో పాటు వచ్చేసింది. నువ్వు ఇక్కడ ఉండకు, నిన్ను చంపేస్తాను అని నాతో అనేసి నన్ను తన వెంట తీసుకొని ట్రైన్ ఎక్కించేసింది. అసలు నేను ట్రైన్ ఎక్కి వెళ్ళిపోతున్నాను, ఎక్కడికి వెళ్తున్నాను నాకే తెలీదు. ఆ ట్రైన్లో ఇంకా పక్క వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు అడిగారు ఎక్కడికి వెళ్తున్నావమ్మా అని అడిగితే ఇంక ఇలా చెప్తే మాది కూడా ఆ విలేజే, రండి నేను డ్రాప్ చేస్తానని వాళ్ళు తెలుసుకొని నన్ను తీసుకెళ్లారు. వాళ్ళు కూడా ముస్లిమ్సే. వాళ్ళకి నన్ను చూడగానే అర్థమైపోయింది నా మీద దయ్యం ఉందనేసి. వాళ్ళు నన్ను తీసుకెళ్ళి మా అత్తయ్య వాళ్ళకి అప్పచెప్పారు. మా నాన్న మళ్ళీ మా అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళి తనకేదో గాలి పట్టుకుంది, అందుకే తను ఇలా అయిపోయింది అని చెప్పి మా ఇంటికి తీసుకొచ్చారు. 3 మంత్స్ నన్ను అక్కడే ఉంచారు. ఆ తర్వాత మా సిస్టర్కి మళ్ళీ ప్రెగ్నెన్సీ వస్తుంది కదా అని చూస్తే మళ్ళీ వచ్చింది. కానీ మళ్ళీ అదే సేమ్, ఈసారి 3rd మంత్లోనే పిండాన్ని చంపేసింది. అది ఎలా అంటే మా అక్క వాళ్ళందరం మేము కూడా లైన్గా పడుకున్నాము. ఎలా అంటే తన మంచం మీద, మేమందరం కూడా కింద పడుకున్నాము. మా మామయ్య ఏం చేశాడంటే తలుపు దగ్గర పక్కన మా డాడీ అలాగా వరుస పెట్టి మేమందరం పడుకున్నాము. మా చిన్న చెల్లెలు తను చాలా చిన్నది, తను ఏం చేసామంటే మా అక్క దగ్గర పడుకోబెట్టాము.
తను భయపడుతుందని పడుకోబెట్టాక డోర్ అయితే లాక్ చేసుకొని పడుకున్నాము. మేమందరం కూడా పడుకున్నాక ఎవరో డోర్ తీస్తున్న సౌండ్ వచ్చింది. కానీ మేమేమనుకున్నామంటే ఎవరో బయటికి వాష్రూమ్కి వెళ్ళుంటారులే అనుకున్నాము. మళ్ళీ స్లోగా పట్టీల సౌండ్ వినిపిస్తుంది. ఎవరు లేడీస్ వెళ్తున్నారులే అనుకున్నాము. తీరా చూస్తే మా చిన్న చెల్లి లేచి కూర్చొని బోరున ఏడుస్తుంది. బాగా ఎందుకు ఏడుస్తున్నావే అని అందరం ఒక్కసారి లేచి అడిగేసరికి అదిగో అక్కడ ఏదో కనిపిస్తుంది, అక్కడుంది, తనని తోలేయండి, తనని బయటికి పంపించేయండి, అదిగో అక్కడ కనిపిస్తుంది, అది ఉంది, నన్ను చంపేస్తుంది, అది వస్తుంది, ఇక్కడే ఉంది, ఇప్పటి వరకు అది అక్క మీద కూర్చొని ఉంది, నన్ను కూడా చంపేస్తానని బెదిరించింది అని తను అలా చెప్తే తను దేన్నో చూసి భయపడిపోయిందని తనకి దిష్టి తీసి మేమందరం కూడా తన్ని జోకొట్టి పడుకోబెట్టేశాము. ఇంకా తెల్లవారేసరికి మా సిస్టర్కి అయితే హెవీ బ్లీడింగ్ అయిపోతుంది ఫుల్గా. ఇంకా ప్రెగ్నెన్సీ పోయిందని కన్ఫర్మ్ అయిపోయింది. అసలు ఎందుకు ఇలా జరుగుతుంది, ఏంటి ప్రతిసారి ఒక ఇబ్బందిలా వస్తుంది, దీనికి కారణం ఏంటి అని వేరే అతన్ని పిలిపించాము. పిలిపిస్తే ఆయన 6 రోజులు వరుసగా పూజలు చేశారు. పూజలు చేశాక ఏం చెప్పారంటే తనకిప్పుడు 1 కాదు 2 కాదు మొత్తం 3 దయ్యాలు పట్టుకున్నాయి. ఇద్దరేమో లవర్స్, ఇంకొకడేమో మగ దయ్యము. మీరేం చేస్తారంటే నేను చెప్పినట్టు చేయండి. ఈ 3 రోజులు కూడా ఎవ్వరు బయటికి వెళ్ళకండి. రేపు ఆదివారం చీకటి అమావాస్య, మంచి ఘడియలు దయ్యానికి, వాళ్ళకి బలం ఎక్కువ వస్తుంది. ఆ రోజు నైట్ 12ంటికి ఈ అమ్మాయికి ఒంటి మీద నుంచి ఒక కోడిని కొయ్యాలి, ఒక మేకపోతుని కొయ్యాలి, నిమ్మకాయ, కొబ్బరికాయ, అవన్నీ పసుపు కుంకుమ అన్నీ తీసుకుని రమ్మన్నాడు. చీర సార అవన్నీ తీసుకొని వచ్చి అన్నీ చేసి మాకు దూరంగా 3 రోడ్ల జంక్షన్ ఉంటుంది, అక్కడ తీసుకెళ్ళి అవన్నీ పెట్టేసి ఆ టైంలో వెనక్కి తిరిగి చూడకుండా రావాలి. అది మా ఇంటి నుంచి ఒక 7 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. ఆ రోజు మా పెద్ద మావయ్య, మా తాతయ్య, ఇంకో మావయ్య ముగ్గురు వెళ్ళారు. వెళ్ళినప్పుడు కూడా అక్కడ చాలా దారుణం అన్నమాట. మా తాతయ్య బండిని తిరిగేసింది, మా తాతయ్యని ఫుల్గా కొట్టేసింది, అందరినీ కొట్టేసింది. అయినా సరే వెళ్ళారు. వెళ్ళి అన్నీ చేసి వస్తుండగా వెనక్కి పిలిచిందంట. నేను వస్తాను, నీతోనే వస్తాను, నిన్ను వదలను, అది ఇది అని చెప్పింది. ఆ రోజైతే మా తాతయ్య కాలికి కూడా బాగా దెబ్బ తగిలింది. అయినా సరే మెల్లగా ఎలాగలా ఇంటికి వచ్చి స్నానాలు చేసుకొని ఆ పిల్లకు కూడా స్నానం చేయించి అన్నీ చేశాక దిష్టి కూడా తీసి పడేశారు. 1 సంవత్సరం పాటు ఈ అమ్మాయిని బయటికి తిప్పకూడదు, తిప్పితే మాత్రం అవి మళ్ళీ అంటుకుంటాయి, అవి కాపు కాసుకొని కూర్చుంటాయి, మీరు 1 సంవత్సరం ఎక్కడికి పంపించొద్దు అని చెప్పారు. ఆ తర్వాత ఒక 2 ఇయర్స్ అయితే గ్యాప్ ఇచ్చాము. అలా అలా మా సిస్టర్కి ఇప్పుడు ఒక పాప అన్నమాట. అసలు అవి ఎలా పట్టుకున్నాయి అంటే ఆ రైల్వే ట్రాక్ దగ్గర 2 లవర్స్ సూసైడ్ చేసుకొని చనిపోయారు. ఒక అబ్బాయి, ఒక అమ్మాయి. ఇద్దరు చనిపోయినప్పుడు తనని పట్టుకున్నారు. ఇంకొక మగదయ్యమేమో పక్కూరు నుంచి వచ్చేసింది. తను అలా వెళ్తూ ఉంటే సేమ్ ఆ అబ్బాయి ప్రేమించిన అమ్మాయిలాగే మా సిస్టర్ ఉందని వాడికి నచ్చి తనతో పాటు వచ్చేసింది. అసలు అదే మెయిన్, అది చాలా దారుణం. ఎలా అంటే మా సిస్టర్ని ఎలా పీడించేదంటే తనని పడుకోనివ్వదు. భార్యాభర్తలు ఎలా కలుస్తారు అలా కలవడం, అలాంటివన్నీ చేసేది. నాతో వచ్చేయి, లేకపోతే నిన్ను చంపేస్తాను, నాకు నువ్వు కావాలి, నాతో నువ్వు అలా చేయి అని చాలా ఘోరంగా చేసేది. మందు తాగుదాంరా, సిగరెట్ కాలుస్తాన్రా, అలా ఇలా అని తీసుకెళ్లేది. ఈ మగ ఆత్మ ఏది చెప్తే ఆ మిగిలిన 2 ఆత్మలు కూడా వాడి మాటే వినేవంట. అలా మా సిస్టర్ని అయితే 3 దయ్యాలు పట్టుకున్నాయి. వాటి బారి నుంచి మేమైతే కాపాడుకున్నాము. కానీ మా కుటుంబంలో 5 ఆవులు చనిపోయాయి. వరుసగా 5 ఆవుల్ని చంపేసింది. ఆ తర్వాత మా తాతయ్యకు బాలేదు, మా నాన్నమ్మ చనిపోయింది. ఎంతో ఇబ్బంది పెట్టేశాయి ఆ 3 దయ్యాలు. ఇవే మా కుటుంబంలో జరిగిన ఇన్సిడెంట్స్. ఎందుకో మరి ఈ స్టోరీ చేయడానికి నాకు చాలా టైం పట్టేసింది. ఎప్పుడూ జరగడం వల్లేమో వాళ్ళకి సరిగ్గా గుర్తులేక ఒక్కొక్కసారి ఒక్కోలా చెప్పారు. సరే, ఏదైతేనేం వాళ్ళ ఫ్యామిలీలో జరిగిన ఇన్సిడెంట్స్ అన్ని విన్నారు కదా. ఇది విన్న తర్వాత మీకేమనిపించిందో మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్స్ లో నాతో షేర్ చేసుకోండి. అలాగే వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దు. అండ్ మీ లైఫ్ లో కూడా ఇలాంటి రియల్ హారర్ ఇన్సిడెంట్స్ జరుగుంటే అది మాతో షేర్ చేసుకోవాలని మీరు అనుకుంటే నాకు ఇన్స్టాలో మెసేజ్ కానీ లేకపోతే మెయిల్ కానీ పంపించండి. ఇంకొక రియల్ లైఫ్ హారర్ ఇన్సిడెంట్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు జాగ్రత్త. బై బాయ్.